అస్సలాము అలైకుం, హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఎవ్రీ మార్నింగ్ ఈ పని చూస్తున్నారు కదా. హాట్ వాటర్ పెట్టాను. రొటీన్ రోజుకి హాట్ వాటరు, జావా, రాగి జావా, రొటీన్ మా ఇంట్లో ప్రతిరోజు హాట్ వాటరు. క్యారేజ్కి కంపల్సరీ నేను పప్పు వండాల్సిందే. పప్పు అంటే వెరైటీగా చేస్తూ ఉంటాను. ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు గోంగూర పప్పు, ఒకరోజు పప్పు చారు, ఒకరోజు మామూలుగా వట్టికారం వేసి వంకాయ వేసి వెరైటీగా పప్పు అంటే పప్పే వెరైటీగా వండుతాను అనమాట క్యారెట్స్కి అయితే. ఇప్పుడు టిఫిన్ కోసము ఈరోజు నిన్నైతే కనుక నేను రాయలసీమ ఉద్యానాన్ని చూపించాను కదా. ఈరోజు అయితే ఉప్మా, టిఫిన్కి ఉప్మా 1 గ్లాస్ అయితే చాలు. అంటే ఇంకా కొద్దిగా పిండి ఉంది ఇక్కడ, ఒకరికి టిఫిన్కి పిండి అవుతుంది. ఇది రొటీన్గా ఉదయం పూట ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ హాట్ వాటర్, జావా, ఇదిగోండి బియ్యం కూడా కడిగేసి పెట్టాను క్యారేజ్ కోసము. సేమ్ పాలు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కొద్దిగా ఐస్ లాగా ఉంది కదా ముక్క, అందుకనేసి కొద్దిగా పాలు అనేది లిక్విడ్ లాగా అవ్వాలనేసి ఐస్ ముక్క అనేది వదిలేయాలా, అందుకనేసి అలా పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి పప్పు పెట్టాను అనుకోండి. ఒక పక్కన జావా అనేది ఒక పక్కన రెడీ అవుతుంది. మనకు హాట్ వాటర్ కూడా హీట్ ఎక్కిపోయినాయి వాటరు. దాలో మిర్చి, టమోటా, కొద్దిగా పసుపు వేసానండి. హాట్ వాటర్ అనేది కొద్దిగా దింపేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తాను నేను. ఉదయం పూట నాకు పక్కన పప్పు అన్నం ఉండాల్సిందే. పిల్లలంటే క్యారెట్ కట్టుకొని వెళ్తారు కాలేజ్కి. మా ఆయన అయితే ఇక క్యారెట్ కంపల్సరీ ఇవ్వాల్సింది. అతనికి దూరంగా పనికి వెళ్తారు, ఈ సిటీ లోపలనే పని అయినా కానీ సరే ఇంటికి రాలేరు. మధ్యాహ్నం అయితే ఇంకా మరి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అందుకనేసి ట్రాఫిక్ ఉంటుంది మొత్తానికి, అందుకనేసి రారు. మా ఆయనకి ఈ ఉప్మా అంటేనే ఇష్టము. పేని రవ్వ అంటే ఇంకా ఇష్టం ఉండదు. బొంబాయి రవ్వ. పేని రవ్వ అంటే మరి సపరేటు భక్షాలకు వేస్తారు అది. ఇది బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ అంటే తెల్లగా ఉంది, సన్నగా ఉంటుంది కదా, అదైతే మా ఆయన ఇష్టపడదు. పిల్లలకి ఇష్టం కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు. ఇది ఎల్లో కలర్లో కొద్దిగా లావుగా ఉండాలి అతనికి. ఆ ఉప్మా రవ్వ అయితేనే అతనికి చాలా ఇష్టము. గోధుమ రవ్వ. గోధుమ రవ్వ. గోధుమ రవ్వనా? గోధుమ రవ్వ అంటండి. గోధుమ రవ్వ అయితేనే ఇష్టం అతనికి. బొంబాయి రవ్వ ఇష్టపడరు అతను. ఉప్మాలోకి కొద్దిగా ఆనియన్, ఒక ఆనియన్ అయితే చాలు. ఉప్మా రవ్వ కొద్దిగా తీసుకున్నాను కదా. మిర్చి, ఉప్మా రవ్వలోకి మిర్చి 2 అయితే చాలు. అంటే పెద్దగా ఉన్నాయి మిర్చీలు, బాగా ఘాటుగా కూడా ఉన్నాయి. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకనేసి చాలు. 2 మిర్చి అయితే ఎక్కువనే. కొద్దిగా మనము తాలింపు కోసము జీలకర్ర, ఆవాలు కూడా తీసుకోవాలి వీటికి, అందుకనేసి జీలకర్ర, ఆవాలు కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా నేను టీ పెట్టేస్తాను రెడీగా. జావా చాలా మంచిది, హెల్దీ, అందుకనేసి ఎవ్రీడే నేను సమ్మర్ అని ఉండదు నాకు, చలికాలం అని ఉండదు, వర్షాకాలం అని ఉండదు, ఎప్పుడైనా కానీ సరే జావా కంపల్సరీ పెట్టాల్సిందే ఇంట్లో నేను. అందుకనేసి జావా అనేది రెడీ చేస్తున్నాను. 2020 నుండి నేను వేడి నీళ్ళు అనేది పిల్లలకి ఇస్తున్నాను. అవి కాదు గుడిను ज़्यादा होता देखिए उपमा में दाल के बघार తినాలి. మా అమ్మాయితో చెప్తున్నాను పప్పు తాలింపుకి అట్లా పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయ అనేసి. రేగిపళ్ళు చూసారా ఎప్పుడైనా కానీ సరే, ఇంత పెద్ద రేగిపళ్ళు చూడలేదు కదా.
చట్నీకి అప్పుడప్పుడు అంటే ఏంటంటే చట్నీకి తొమ్మిది వేసి రేగి పళ్ళని తెచ్చారు. జామకాయ లాగా ఉన్నాయి రేగి పళ్ళు, చాలా బాగున్నాయి. మూడు ప్యాకెట్లు కలిసి ఇలాగ ఒక్కొక్క ప్యాకెట్లో 5 ఉన్నాయి. 3 ప్యాకెట్లు కలిసి మనకు 100 రూపాయలు అంట. చాలా బాగున్నాయి. హెల్దీ కూడా రేగి పళ్ళు తింటే రోజుకు 1-2 తింటే చాలు. పల్లీలు అంటారా, మేము ఎక్కువ ఇడ్లీ, పూరి, దోశ ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా. పల్లీలు నాకు చాలా ఎక్కువ ఉండాలి, అందుకనిసే మంచి పల్లీలు, చిన్న నాటు పల్లీలు అంటారండి ఇవి. నాటు పల్లీలు మరి పెద్దగా ఉంటే హైబ్రిడ్ అంటారు, లావుగా ఉంటే ఇవి నాటు పల్లీలు అనమాట. పల్లీలు ఎందుకు చూపిస్తున్నానంటే నాటు అనేసి చూపిస్తున్నాను మీకు. వాళ్ళు మనకు ఐస్ అనేది ఫాస్ట్గా వదలాలి అంటే ఇంకా ఒక గిన్నెలో కవర్తో తీసేసి ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసామనుకోండి డైరెక్ట్గా పాలు అనేది మనకి ఇంకా ఫాస్ట్గా మనకు ఎలాగ మనం టీ పెట్టేటప్పుడు నీళ్ళు వేస్తాం కదా, ఐస్ క్రీమ్ వేసామనుకోండి కొద్దిగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. ఉదయం పూట అయితే ఇంకా టీ నేను పల్చగా పెట్టి తాగుతాను. అంత టీ అనేది చాలా చిక్కగా తాగినా కానీ సరే మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి చుట్టాలు ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రం చిక్కగా కొద్దిగా అల్లం ముక్క పెడతాను. ఇప్పుడు మన కోసం ఎవ్రీడే తాగుతాం కదా, అందుకనేసి చిక్కటి పాలతో మనం టీ పెట్టుకోకూడదు. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తేనే మంచిది. నేను ప్రతి దాంట్లో మీకు చూపిస్తున్నాను. నాచుగారండి ఇది టీ పొడి. అసలు కలర్ అనేది ఇలా వేసినాయి అంటేనే మామూలుగా అయితే ఇంకా కలర్ వదులుతుంది. ఇది అసలు కలర్ అనేది వదలదు. ఎప్పుడైనా కానీ సరే మీకు ఈ టీతో నేను టీ చేసి పెట్టినప్పుడు మీకు చూపిస్తానే. ఇదైతే ఇంకా ఇలా వేసినాయి అంటేనే కలర్ అలా వచ్చేస్తుంది. టీ పొడి వేసినాయి అంటేనే పాలులో ఇంకా స్టవ్ మీద పెట్టాను నేను. పాలులో వేసి టీ పెట్టిన ఇక్కడ పాలుల్లో టీ పొడి ఎక్కువ స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు టీ పొడి వేసాను కదా, అసలు కలర్ కనిపిస్తుందా? కనపడలేదు కదా, ఎలా ఉందో అలాగే ఉంది కదా. ఈ టీ పొడితో చేస్తాను చూడండి, అప్పుడైతే ఇంకా మీకు కలర్ బాగా వదులుతుంది. చికెన్ అండి మనకు సండే రోజు తీసుకొని వచ్చారు కదా, అందుకనేసి సండే రోజు నేను కంప్లీట్గా వండాను. ఎప్పుడైనా కానీ సరే కొద్దిగా తీసి పెడతాను. ఒక దగ్గర 1/2 కిలో దగ్గరగా ఉంటాయి ఈ ముక్కలు, ఎందుకంటే మొత్తం మెత్తని ముక్కలే తీసాను. చికెన్ పచ్చడి చేద్దామనేసి. చికెన్ పచ్చడి అంటే ఏంటి మమ్మీ? చికెన్ పచ్చడి అంటే ఇంకా చికెన్ బాయిల్ చేసేసి దీంట్లో ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా నిమ్మరసము వేసి బాగా చికెన్ చట్నీ చేస్తానన్నమాట. అందుకనేసి చిన్న చిన్న ముక్కల కింద కటింగ్ చేసేస్తున్నాను. ఇగురు, గ్రేవీ ఇవన్నీ ఎప్పుడు వండడమే కదా. ఎప్పుడైనా కానీ సరే అర్జెంటుగా పప్పు లేదన్నప్పుడు మనము ఇలాగ చికెన్ ముక్కలతో చట్నీ పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ అయినా కానీ సరే మనకి పనికి వస్తుంది. అంటే ఎక్కువ పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు వస్తుంది. కాకపోతే అన్ని రోజులు ఎక్కడ ఉంటుంది ఈ చికెన్, కొద్దిగా ఉంది కదా. ఇలాగ చిన్న ముక్కలు చేసి బాయిల్ చేయడమే. ఇప్పుడు చిన్న ముక్కల కింద కటింగ్ చేస్తున్నాను. అసలు శుభ్రంగా కడిగేసి ఒక కళాయిలో వేసి పెట్టాను. బాగా బాయిల్ చేస్తాను ఇప్పుడు. శుభ్రంగా కడిగిన తర్వాత అదే ఇంకా వాటర్ అనేది దీంట్లో నేను ఏమి యాడ్ చేయలేదు, మీకు చూపించాను కదా. డైరెక్ట్ తీసుకొని వచ్చేసి స్టవ్ మీద పెట్టేశాను. కొద్దిగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు బాయిల్ అంటే ఇంకా మనకు వాటర్ దీంట్లో నుండి కడిగిన వాటర్ వచ్చింటుంది కదా, అదంతా డ్రై అయిపోవాలి. ఈ చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసేసి ఇప్పుడు ఇదే కళాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ రీఫ్రై చేస్తాను అనమాట. మళ్ళీ కడగడం ఎందుకు, వేస్ట్ కదా, అందుకనేసి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలల్లా తీసేద్దాము. అంటే మాడిపోతుంది, వెంటనే పెట్టిన వెంటనే మాడిపోద్ది, అందుకనేసి తీసేస్తున్నాను. అందులో నేను ఉప్పు, కారం, పసుపు అనేటివి ఏమి వేయడం లేదు. ఎందుకు, మన దగ్గర ఆల్రెడీగా గ్రేవీ ఉంది, నిమ్మకాయ గ్రేవీ. కొద్దిగా 1 స్పూనే వేసింది చూడండి ఆయిల్. ఎందుకంటే నిమ్మకాయ పచ్చడిలో మనకు ఆల్రెడీగా గ్రేవీ, నూనె అంతా ఉందన్నమాట. నేను నిమ్మకాయ పచ్చడి వేసినప్పుడు కొద్దిగా కారం అనేది గ్రేవీ ఎక్కువ ఉంది, అందుకనేసి ఇంకా అది బాగా పుల్ల పుల్ల ఉంటుంది. మనం ఇందులో ఏమీ యాడ్ చేయడం లేదు. జస్ట్ బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా డ్రీ ఫ్రై చేద్దాం. డ్రీ ఫ్రై చేసిన తర్వాత మిక్సింగ్ మసాలా తీసేసుకొని పచ్చడి మసాలా, నిమ్మకాయ పచ్చడి మసాలా ఉంటుంది కదా అడుగున,
ఆ మసాలా అనేది దీనికి యాడ్ చేస్తాను. పులుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు మనకు నూనె అనేది వేడెక్కిపోయింది. ఇప్పుడు మన దగ్గర నిమ్మకాయ పచ్చడి లేదనుకోండి, ఆవకాయ పచ్చడి ఇది ఉంటుంది కదా, కారం, ఉప్పు, మసాలా అంతా గ్రేవీ ఎక్కువ ఉన్న గ్రేవీ ఏదో మిగిలిపోతే ఇంకా ఆ గ్రేవీ అనేది మనకు దీనికి పనికొస్తుంది. ఇంకా హై మీదనే పెట్టేసి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. చూపిస్తాను చూడండి. నేను నిమ్మకాయ పచ్చడిలో గ్రేవీ అడుగున బోల్డ్ ఉంది నాకు. ఇంకా ఈ ఉప్పు, కారము, ఎల్లుల్లి ముక్కలు ఇందులో ఉండిపోయినాయి బోల్డ్. ఇది అనేది మన ఇంట్లో ఇది ఏమైంది, ఇది ముక్క ఉంటేనే తింటారు. ఈ గ్రేవీ అనేది వదిలేస్తారనమాట. అలాంటప్పుడు నేను ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు యాడ్ చేస్తాను. అంటే ఏ స్టవ్ కూడా అనేసి యాడ్ చేసేస్తాను. అన్నీ బోల్డ్ రేట్లు పెట్టి కొన్నాం కదండి, అవన్నీ మనం యూజ్ చేసుకోకపోతే వేస్ట్ అయిపోతాయి కదా. అందుకనేసి నేను గ్రేవీ వండుదాం అనుకున్నాను, కానీ నైటు గ్రేవీ ఎందుకులే, ఇలాగైతే ఇంకా ఎప్పుడైనా కానీ సరే అర్జెంటుగా పప్పు అన్నం, పెరుగన్నం లేకి బాగుంటుంది. చికెన్ ఫ్రై అంటున్నాను, చికెన్ చట్నీ చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకనైతే బాయిల్ బాగా అయిపోతుంది, లోపల నుండి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. అందుకనేసి ముక్కలు చిన్న స్మాల్ సైజులో కటింగ్ చేశాను నేను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొద్దిగా అలాగ ఫ్రై చేస్తూనే ఉండాలి. అంటే మాటి కలిపితే కనుక బాయిల్ అయిపోయింది కదా, ముక్కల కింద కీడిపోతే చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనము కలపాలి దీన్ని, ముక్కల్ని. ఇప్పుడు నేను అడిగిన ఇలాంటివి తీసుకుంటే కనుక, ఈ టైప్ తీసుకుంటే కనుక మనకు ముక్క అనేది ఎరగదు. ఇందాక నేను తీసుకునేదైతే ఇంకా చిన్న స్పూన్ కదా, అది కలుపుదామన్నా కానీ సరే పగిలిపోతాయి. ఇలాంటివి తీసుకొని ఇలాగా అన్నాం అనుకోండి, బ్రౌన్ కనిపిస్తుందా మీకు, లైట్గా. అంటే నిమ్మకాయ పచ్చడి, మనకు నిమ్మకాయ పచ్చడి లేనప్పుడు, మామిడికాయ పచ్చడి లేనప్పుడు దానికి ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఇలా బాయిల్ చేసిన తర్వాత మనం డీఫ్రై చేసిన తర్వాత బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయాలి కొద్దిగా, ముక్కకి బాగా అంటుకోవాలంటే. ఆ తర్వాత మనం ఇందులో నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇందులో మనం నిమ్మకాయ యాడ్ చేయాలన్నమాట, పిండాలి. ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా ఎల్లుల్లిపాయ ముక్కలు వేసేసి అప్పుడు మనం డ్రీఫ్రై కలపాల చట్నీ. మన దగ్గర ఆల్రెడీగా గ్రేవీ ఉంది కదా, అన్నీ కలిపి పెట్టుకున్న గ్రేవీ అన్నీ బాగున్నాయి, మసాలాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంతే బ్రౌన్. మా అమ్మాయికి అంత గాబరా అండి, చాలా గాబరా. ఎంత సపోతే కూతురు. నాకు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది, వీడియో తీస్తున్నాను చూడండి, మళ్ళీ చెప్తుంది నాకు. ఎంత ఏడిపిస్తుందంటే అస్సలు నేను అనుకుంటాను మా కూతురేనా ఇలాగా నన్ను ఇబ్బంది పెడుతుంది అనుకుంటాను. ఒక్కొక్కసారి మాత్రం ప్రేమ చూపిస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం పిచ్చి కోపం వస్తుంది నాకు, తెలుసా. మా అమ్మాయి చూస్తే మంచిదే, ఒక్కొక్కసారి అలాగా. గీజర్ రాలికామా, మనకు ఈ కలర్ రావాలి, చూస్తున్నారు కదా, మంచి బ్రౌన్ కలర్ రావాలి ముక్క. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. కొద్దిగా చికెన్ ఇంకా ఇందులో అంటే రోజువారీ పని చేస్తున్నాను కదా, దాంట్లో నేను కలిపేసి పెడుతున్నాను. సపరేట్గా అయితే పెట్టడం లేదు చట్నీ. నేను చట్నీ పెట్టాలంటే ఇంకా సపరేట్గా చూపిస్తాను ఒకసారి, అప్పుడైతే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకంటే మొత్తానికి కలిపి చూపిస్తున్నాను మీకు, ప్రాసెస్ అనేది అర్థం కాదు కొంతమందికి. మనం అంత చికెన్ వేస్తే ఇంకా మనకు ఉడికిన తర్వాత, బాయిల్ చేసిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ముక్కలు అనేటివి మనకు ఈ కలర్ వచ్చిన తర్వాత, అంటే కొద్దిగా కదా, అందుకనేసి మీకు అర్థం కాదు ఎందుకు నేను ఇలా కలుపుతున్నాను అంటే. ఇంకా నాకు నిమ్మకాయ చట్నీలో నాకు గ్రేవీ అనేది చూడండి ఇంత గ్రేవీ ఉండిపోయింది. ఇందులో నేను సపరేట్గా వేసి చూపించాలంటే ఇంకా మీకు అర్థమవుతుంది. నిమ్మకాయ చట్నీ వేస్తున్నాను కాబట్టి ఇందులో మీకు అర్థం కాదు.
కలిపేద్దాము. మామూలుగా పచ్చడి చికెన్ పచ్చడికి అయితే ఇంకా సపరేట్గా పసుపు, ఉప్పు, కారము, కొద్దిగా మెంతి పొడి, ఆవు పిండి ఇవన్నీ వేసి కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసి చట్నీ చేసి చూపిస్తే నీట్గా ఉంటుంది. ఇలాగైతే ఇంకా మీకు అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇంట్లో కొద్దిగా చట్నీ మిగిలినప్పుడు ఎప్పుడు గ్రేవీ లేదంటే ఇగురు అలాగ వండుకోకుండా ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే కనుక మనకు 2-3 రోజులైనా కానీ సరే పిల్లలైనా మనమైనా కానీ సరే చక్కగా తినేయచ్చండి పప్పు అన్నంతో. అందుకని నేను చూపిస్తున్నాను. చూడండి, నేను నిమ్మకాయ చట్నీలో ఉన్న నూనె కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నా. నేను ఫ్రై చేసేటప్పుడు కూడా మీరు బాగా గమనించండి, కొద్దిగా నూనె వేసేసి ఫ్రై చేశాను. సరిపోయినట్టుగా ఎక్కువ వేసేసి వేస్ట్ చేసుకోవడం కన్నా సరిపోయినట్టుగా చూసుకోవాలి. ఇలాంటివి ఏమన్నా మనకు ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇప్పుడు దీంట్లో నాకు గ్రేవీ ఎక్కువ అనిపించింది, దేంట్లో వేస్తే బాగుంటుంది. ఇలాంటి పచ్చళ్ళు అయితే ఇంకా నిమ్మరసం అనేది మనకు అవసరమే కదా, మళ్ళీ ఇవన్నీ కలిసి వస్తాయి కదా మనకు. ఆ గ్రేవీ మిగిలించుకొని మనం ఏం చేస్తాము, ముక్కలు కింద తినేస్తున్నారు. నిమ్మకాయ ముక్క ఒకటే తినేస్తున్నారు మా పిల్లలు. చిన్నగా గ్రేవీ, మళ్ళీ ఎక్కువ గ్రేవీ అయితే తీసుకోవడం లేదు, ముక్కనే తీసుకుంటున్నారు. ఆ గ్రేవీ ఉండిపోతుంది. ఇలాంటి చికెన్ ఫ్రైకి, మటన్ ఫ్రైకి, లేదంటే ఇంకా చట్నీలకు, పచ్చళ్ళకు బాగా పనికొస్తాయి. నేను ఇంతకుముందు రొయ్యల పచ్చడి కూడా చేశాను. రొయ్యల పచ్చడి కూడా సేమ్ ఇదే నిమ్మకాయ గ్రేవీ కలిపేసి చూపించాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూడండి, పచ్చడి సూపర్గా ఉంది. చూడండి ఎర్రగా ఉండి కలర్ఫుల్. మనం ఇందులో సపరేట్గా అయితే ఏమి వేయలేదు, గ్రేవీ మాత్రమే వేసాము. నూనె కూడా చూపించాను కదా, బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా నూనె వేసి నేను గ్రిల్ చేశాను. ఉల్లిపాయ ముక్కగా కనిపిస్తుంది కదా మీకు, ఎంత బాగుంది గ్రేవీ. అందుకనేసి నేను మళ్ళీ మసాలా సపరేట్గా తీసుకోకుండా ఇలాగ వేసి ఒక గిన్నెలో ఎక్కువ నూనె కారినట్టుగా లేకుండా, అంటే ఇంకా మనం నిలువు పెడితే ఇంకా పర్వాలేదు. ఇప్పుడు నిలువు ఎక్కడ ఉంటుందండి, ఉండింది 4 ముక్కలు అయితే ఇంకా ఉండదు కదా. అందుకనేసి ఒక పూట కూర్చొని మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఇంకా అయిపోయింది, మనసుకి 4 ముక్కలే వస్తాయి. నచ్చినట్టుగా అయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాత్రం నాకు కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాత్రము నాకు చాలా యూట్యూబ్ అతను పుష్ చేస్తాడండి ముందుకి. అంటే మీరు చూసి బాగా ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, ఇంకొక 10 మందికి షేర్ చేస్తాడు యూట్యూబ్ అతను. నేను నిజంగా చాలా కష్టపడుతున్నాను ఇంట్లో యూట్యూబ్లో పెట్టడానికి. మొత్తం పనులన్నీ చూడండి, ఎక్కడ పనులు అక్కడ ఆపేసి ముందు నేను యూట్యూబ్ పెట్టుకుంటున్నాను. ఒక్కరోజు కష్టం కాదు నా కష్టము, 4 సంవత్సరాల కష్టం ఇది. మీరు చూడండి, నా వెనక్కి వెళ్ళేసి చూస్తే ఇంకా నా వీడియోస్ మీకు తెలుస్తుంది. నేను ఎప్పటి నుండి 2020 నుండి నేను పెడుతూనే ఉన్నాను. అప్పటి నుండి ఇప్పుడు వరకు నాకైతే కనుక ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పుడు సబ్స్క్రైబర్లు అయినా కానీ సరే, యూస్ అయినా కానీ సరే ఇప్పుడు నాకు మొదలవుతున్నాయి మీ వల్లనే. అందుకనేసి మీరు ఎవరైనా కానీ సరే ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళందరూ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.